గత వారం వచ్చిన సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టాక్ బాగున్నప్పటికీ వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఆ స్థాయిలో లేకపోవటం ఆశ్చర్యమే. ఒక రకంగా ఇప్పటి వరకు నవంబర్ని నవ్వించిన సినిమా ఏదంటే ఏదీ లేదనే చెప్పాలి. మరి ఈ వారమైనా వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ నిలబెడతాయా లేదా అనేది చూడాలి. అసలు పలకరించేందుకు సిద్ధమైన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తామన్నట్టుగా ఉంది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి. గడిచిన 2 నెలల నుంచి హిట్స్ చూసామని ఆనందించేలోపే హిట్ కి మాకు చాలా దూరం అంటూ నవంబర్లో ఫ్లాపుల పాట పాడుతున్నారు మన మేకర్స్. టాక్ బాగున్నప్పటికీ గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు కాసులు కురిపించకపోవడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో ఈ వారం వచ్చే సినిమాలైనా హిట్ చూస్తాయా లేదా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నాయి ట్రేడ్ సర్కిల్స్. వీటిలో నవంబర్ 14న రీ-రిలీజ్ అవుతున్న నాగార్జున శివ ఒకటి. 1989లో అక్టోబర్ 5న అంటే దాదాపు 36 ఏళ్ల కింద వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. ఇక అదే రోజు వస్తున్న సినిమా దుల్కర్ సల్మాన్ నటించిన కాంత. 1950-60 నేపథ్యంలో సినిమా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని, రానాలు ఏ మారికి మెప్పిస్తారో చూడాలి. ఇక వీటితో పాటు స్పామ్ కౌంట్ కాన్సెప్ట్ తో వస్తున్న కామెడీ మూవీ సంతాన ప్రాప్తిరస్తు కూడా ఇదే రోజు రానుంది. సంతానం కోసం పడే ఇబ్బందుల బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఏమాత్రం నవ్విస్తుందో చూడాలి. ఇక యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో నవ్విస్తామంటూ జీగ్రిస్ తో కొత్త కుర్రాళ్ళు వస్తుంటే, ఎపిక్ ఫాంటసీ డ్రామాతో మప్పిస్తామంటూ వస్తుంది గత వైభవం అనే డబ్బింగ్ మూవీ. చూస్తుంటే ఈ 2 సినిమాలకి పెద్దగా ప్రమోషన్స్ లేనట్టే కనిపిస్తుంది. చూడాలి మరి ఒకేసారి బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేస్తున్న ఈ 5 సినిమాల్లో ఏది నవంబర్లో నవ్వుల సందడి షురూ చేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.